ఇక ఇటు తెలంగాణలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించిన 3 రోజులకే ఉగ్ర రూపం దాల్చడంతో చెన్నై పరిసర జిల్లాలో కావేరీ డెల్టా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, ఈరోడ్, తేని, విరుదునగర్, రామనాథపురం, తుత్తుకుడి, తెన్కాసి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక దీంతో నీలగిరి సహా 11 జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ దీవుల్లా మారాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించగా పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. ఊటీ, కున్నూరు మధ్య 7 ప్రాంతాల్లోని రహదారులపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. తేని, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాలో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. వచ్చే 10 రోజుల్లో బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడనుండటంతో వారం రోజుల వరకు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. ఇక ముందే రానున్న అల్పపీడన ప్రభావంతోనూ భారీగా వర్షాలు కురవనున్నాయి. తమిళనాడులో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా చెన్నై ప్రతినిధి సిరి సిద్ధంగా ఉన్నారు. సిరి, బంగాళాఖాతంలో మరియు అరేబియా సముద్రంలో ఏర్పడిన 2 బలమైన అల్పపీడనాలు డిప్రెషన్ గా మారి తమిళనాడు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలకు కారణమయ్యాయి. తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చెన్నై, అలాగే కడలూరు, విల్లుపురం, రాణిపేట, పుదుచ్చేరి, కారైకల్ జిల్లాల్లో స్కూల్స్ కి అలాగే కళాశాలలకి సెలవు ప్రకటించారు. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద కూడా సముద్రం తీవ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. భారీ గాలులు, ఎత్తైన అలలు తీరాన్ని తాకాయి. ఈ పరిస్థితి ఉత్తర తూర్పు నార్త్ ఈస్ట్ మాన్సూన్ ప్రభావంతో మరికొన్ని రోజులు కూడా కొనసాగుతాయని అధికారులు తెలియజేస్తున్నారు. మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు భద్రతా సూచనలు అయితే అందరికీ జారీ చేస్తున్నారు. అందరూ తప్పకుండా సూచనలు పాటించాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం రాష్ట్రంలో పలు ప్రాంతాలకి వచ్చే 4-5 రోజుల వరకు కూడా ఆరెంజ్ అలాగే యెల్లో అలర్ట్ జారీ చేసింది. రామనాథపురం, పుదుకొటై, తంజావూర్, తిరువారూర్, నాగపట్టినం, మైలాడుగురై, అలాగే కారైకల్ జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే అమల్లోకి ఉంది. దక్షిణ, తూర్పు మరియు ఉత్తర తీర ప్రాంతాలకు కూడా యెల్లో అలర్ట్ ప్రకటించింది. చెన్నైలో ఇప్పటికే కూవం నది బ్యారేజ్ నుండి 250 క్యూసిక్ నీటిని విడుదల చేశారు. అలాగే మైలాడుదురై, కడలూరు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో అయితే భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఇక తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా దక్షిణ చెన్నై ప్రాంతాలలో జల ప్రవాహాన్ని అలాగే అభివృద్ధి పనులను కూడా పరిశీలించారు. నిన్న అలాగే ఈ రోజు వరకు కూడా చెన్నైలో 61 mm వర్షపాతం అయితే నమోదైంది. తీర ప్రాంతాల్లో గాలి కూడా గంటకి 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లో లయింగ్ ఏరియాస్ లో నివసించే వారందరూ కూడా జాగ్రత్తగా ఉండి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని సూచిస్తున్నారు. పంట నష్టంపై కూడా వెంటనే వ్యవసాయ శాఖకు సమాచారం ఇవ్వాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. థ్యాంక్ యూ సిరి.